కర్ణాటకలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. మరో 2-3 నెలల్లో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఎవరు కృషి చేశారో అందరికీ తెలుసని, ప్రస్తుతం పార్టీ అధిష్టానం శివకుమార్ గురించే మాట్లాడుతోందని అన్నారు. ఈ ఏడాది చివర్లో కర్ణాటక ప్రభుత్వంలో నాయకత్వ మార్పు గురించి ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో శివకుమార్ కు సన్నిహితుడైన ఇక్బాల్ హుస్సేన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య స్థానంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రానున్నారు అనే ఊహాగానాలు ఊపందుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సుర్జేవాలా బెంగళూరులో పర్యటిస్తున్నారు. సీఎం మార్పుపై ఎమ్మెల్యే అభిప్రాయం తీసుకునేందుకు సుర్జేవాలా పర్యటన మరింత ఆజ్యం పోసింది. ನಾವಿಬ್ರು ಚೆನ್ನಾಗಿದ್ದೀವಲ್ವಾ? ನಾವಿಬ್ರು ಚೆನ್ನಾಗಿದ್ದೀವಲ್ವಾ? సీఎం మార్పుపై ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి మార్పు ఊహాగానాలను ఆయన ఖండించకపోగా ఈ వ్యవహారానికి సంబంధించి అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. తదుపరి చర్యలు తీసుకునే అధికారం అధిష్టానానికే ఉందని, ఎవరూ అనవసరంగా సమస్యలు సృష్టించకూడదంటూ మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. Saying that there will change in the chief minister in October, and these things are in the making. That is in the hands of High Command. Nobody can say here what is going in the High Command. This is left to the High Command. High Command has got power to take further actions, but unnecessarily one should not create problems. ఇక మైసూర్లో జరిగిన మీడియా సమావేశంలో సీఎం సిద్దరామయ్య సైతం ముఖ్యమంత్రి మార్పుపై స్పందించారు. డీకే శివకుమార్ కు మధ్య చీలికలు తెచ్చేందుకు ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయని, కానీ వారి ప్రయత్నాలు ఫలించే అవకాశం లేదని సిద్దరామయ్య స్పష్టం చేశారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని నిరూపించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా సిద్దరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరూ చేయి కలిపి పైకి లేపి చూపించారు. ఇక కర్ణాటక రాజకీయం రసవత్తరంగా మారింది. అలాగే డీకే శివకుమార్ కి సన్నిహితంగా ఉన్న నాయకుడు ఎమ్మెల్యే హుస్సేన్ చేసినట్టు వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సీఎం మార్పుకు సంబంధించి ఇక జరుగుతున్న పరిణామాలపై రిత్విక్ అప్డేట్స్ అందిస్తారు. రిత్విక్, విజయచంద్రిక కర్ణాటక రాజకీయాలు ఎప్పుడు కూడా ఆసక్తిగానే ఉంటాయి. గతంలో మనం చూసుకుంటే అనేక సందర్భాల్లో కూడా సీఎంలు మార్పులు అనేది సర్వసాధారణంగా జరిగే అంశంగా కర్ణాటక రాజకీయాల్లో ఉంటుంది. అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో కూడా ఎవరు సీఎం అనేది నిర్ణయించేందుకు కాంగ్రెస్ అధిష్టానానికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులే ఎదురయ్యాయి. సాధారణంగా కూడా కాంగ్రెస్ లో ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉండేవారిని కూడా సీఎం గా ఎన్నుకునే ప్రక్రియ ఉంటుంది. అయితే సిద్దరామయ్య సీనియర్ కావడంతో, ఆయన దళిత వర్గానికి సంబంధించడంతో కాంగ్రెస్ అధిష్టానం ఆయన సిద్దరామయ్యను సీఎం గా చేసింది. ఈ సమయంలో కూడా డీకే శివకుమార్ సీఎం ని నిర్ణయించే సమయంలో కూడా ఆయన అధిష్టానంతో కొంత చర్చించారు, వాగ్వాదానికి కూడా దిగినట్టుగా కూడా ఆ సందర్భాల్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వీరిద్దరిని కూడా బుజ్జగించే ప్రయత్నంలో కూడా కాంగ్రెస్ అధిష్టానం 2.5 సంవత్సరం ఒకరు, 2.5 సంవత్సరం ఒకరు చేసే విధంగా కూడా ఆ సీఎం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలోనే నిర్ణయించారు. ఈ పరిస్థితుల్లోనే ఈ అంశం మరోసారి తెర మీదకు వచ్చింది. ఎమ్మెల్యే ఇక్బాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది. ఇదే విధంగా కూడా కాంగ్రెస్ మల్లికార్జున ఖర్గే గాని, అట్లాగే రణదీప్ సింగ్ సుర్జేవాలా పర్యటన కూడా ఇక్కడ మరింత ఆసక్తిగా మారిన పరిస్థితి అయితే ఉంది.
ఎమ్మెల్యే సీఎం మార్పు కోసమే ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకునేందుకు సుర్జేవాలా పర్యటన జరుగుతుందనేది కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు మల్లికార్జున ఖర్గే కూడా స్పందించారు. అధిష్టానం నిర్ణయం మేరకు కూడా సీఎం ని ఎన్నుకునే ప్రక్రియ ఉంటుంది, పూర్తిగా కూడా అధిష్టాన నిర్ణయం నిర్ణయం మేరకే జరుగుతుందని చెప్పే ప్రయత్నం కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే కావేరీ హారతి కార్యక్రమంలో ఉన్న సిద్ధారామయ్య అట్లాగే డిప్యూటీ సీఎం డికే శివకుమార్ గాని ఇద్దరు కూడా ఈ వార్తలన్నీ కూడా వస్తున్న అవాస్తవం అని చెప్పి ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రగా చెబుతూ కూడా వారిద్దరూ చేతులు కలిపి వారిద్దరూ ఎలాంటి విభేదాలు లేవని తెలిపే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఈ సీఎం మార్పు అనే విషయం గత కొంతకాలంగా కూడా చర్చనీయాంశంగా ఉంటుంది. తర్వాత 2.5 సంవత్సరం పూర్తి అవ్వక ముందే కూడా అధిష్టానం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు సమయంలోనే చెప్పింది, ఒకరు 2.5 సంవత్సరం, మరొకరు డికే శివకుమార్ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం, ఇంతటి భారీ మెజార్టీకి రావడం డికే శివకుమార్ పాత్ర ప్రధానంగా ఉందని చెప్పి ఆయనకు తప్పకుండా అవకాశం ఇస్తామని చెప్పి ఆ సమయంలో హామీ ఇచ్చారు. ఈ మేరకు ప్రస్తుతం సీఎం మార్పు అనేది జరుగుతుందని చెప్పి కూడా తీవ్రమైన చర్చ నడుస్తుంది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ రిత్విక్.